నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వాతావరణం అనుకూలించక రద్దు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. నరసరావుపేట ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా గుండు సూదిని మింగిన 5 సంవత్సరాల బాలుడు. వైద్య పరీక్షలు నిర్వహించి బయటకు తీసిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా గుంటూరు నగరవనంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, గుంటూరు ఫారెస్ట్ రేంజర్ పోతురాజు విద్యార్థులు. శ్రీ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు. పిడుగురాళ్లలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమం వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కడియాల రమేష్, వెంకటేశ్వరరావు మొక్కలు నాటిన అనంతరం ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నరసరావుపేట మండలం కాకాని గ్రామ సమీపంలోని జేఎన్టీయూలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి ప్రోగ్రాం ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం జేఎన్టీయూ ప్రాంగణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే వాతావరణం అనుకూలించక గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా శుక్రవారం ఉదయం వరకు ఎదురు చూసి ఆఖరకు రద్దయినట్లు ప్రకటించారు. జేఎన్టీయూ ప్రకటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, స్టాల్స్ కురుస్తున్న వర్షం కారణంగా నీరు నిలబడి ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. అందువల్ల జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు సీఎం చంద్రబాబు పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన మహోత్సవాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పట్టణంలో మొక్కలు నాటి ప్రారంభించారు. ప్రకృతి పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమని, అందువల్ల ప్రభుత్వం ప్రకటించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులందరూ పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి ఒక చెట్టును పెంచాలి. ప్రతి వ్యక్తి ఒక చెట్టుని డొనేట్ చేస్తున్నాము, నేను ఈ సమాజానికి ఏమి చేశాము అనేది ముఖ్యం. ఒక చెట్టును మనము కాపాడితే అది ప్రకృతిని కాపాడినట్టు. మనం ప్రకృతిని కాపాడితే అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని మనం అనే మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీయూ కాలేజీలో జరిగే వన మహోత్సవ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జేఎన్టీయూ కాలేజీలో కాకుండా మన నరసరావుపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులందరి చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ వన మహోత్సవం అనేది మరి ఎప్పుడు మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి. అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఇక్కడే అందరం కూడా మొక్కలు నాటడం జరిగింది. మరి నరసరావుపేట పట్టణంలో మరి గుంటూరు రోడ్లో ఈ మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాట ప్రకారం విజయవంతం చేయడం జరిగింది. మరి ఇంకోసారి మరి మా ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండు సూదిని మింగిన ఘటన గుంటూరులోని సంగడిగుంటలో చోటు చేసుకుంది. అయితే గుంటూరు ప్రభుత్వశాల వైద్యులు 5 సంవత్సరాల షేక్ సోహెల్ కడుపులో నుంచి నిమిషాల వ్యవధిలో బయటకు తీసి రక్షించారు. ఇంటి బయట ఆడుకుంటున్న సోహెల్ శుక్రవారం ఉదయం సూది మింగాడు. ఆ సూది అన్నవాహికలో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు భయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగానికి వచ్చిన పేషెంట్ను వెంటనే అక్కడి వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులకు సమాచారం అందించారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ భాషా, పీజీ వైద్యులు అనిల్ కుమార్ వివిధ పరీక్షలు చేసి ఎండోస్కోపీ ద్వారా నిమిషాల వ్యవధిలో గుండు సూదిని తొలగించి పేషెంట్ను కాపాడారు. ఏమాత్రం ఆలస్యం చేసినా పేగుల్లో రంధ్రాలు పడి పేషెంట్ ప్రాణానికే ప్రమాదం ఉండేది. ఎంతో జాగ్రత్తగా గుండు సూది బయటకు తీసి పేషెంట్ను కాపాడారని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు, డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నాగూర్ భాషా, వారి బృందానికి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్లు అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించి వైద్యం చేసిన డాక్టర్లను పేషెంట్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీ నుంచి వచ్చామండి. గుండు సూది మింగాడని నైట్ 9ంటికి తీసుకొచ్చాము. ఒక 1 దాకా అన్ని పరీక్షలు మొత్తం తొందరగా చేసి నైట్ ఒకసారి చూశారు. కాసేపు పడుకున్నాడు బాబు అని ఎమర్జెన్సీ, పడుకుంటే అవ్వదమ్మా పొద్దున్నే చేస్తామని మేడం గారు చెప్పారు. చెప్పి ఇంకా పొద్దున్నే 8:30కి పిల్లోని తీసుకొని వెళ్ళారు. వెళ్ళి తీసి యూనివర్సిటీ ద్వారా తీసి పిల్లోడు ఆ గుండె సూది మాకు చూపించారు. చాలా ఇదిగా ఫీల్ అవుతున్నామండి మేము. 108 సార్లు అష్టోత్తర శ్రీ సూక్త పారాయణ సహిత శ్రీ మహాలక్ష్మి పౌండరీక మహాయాగం లోక కళ్యాణార్థం ఆలయ అర్చకులు నిర్వహించారు. సత్తెనపల్లి రోడ్లో గల శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం క్షేత్రపాలకునిగా కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి మందిరంలో నారాయణం వెంకట హనుమంతాచార్యులు, నారాయణం సందీప్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మావదే పద్మదలారతాక్షి స్వప్రియే విష్ణుపాద పద్మం మహిసన్నిధత్స. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో శ్రావణ మాసంలో చివరి శుక్రవారమైనటువంటి ఈ రోజును పురస్కరించుకొని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వరుసగా ఇది 3వ శ్రావణ మాసంలో జరిగేటువంటి యొక్క విశేష అష్టోత్తర శతవార లక్ష్మీ పౌండరీక యాగంలో భక్తులందరూ కూడా అమ్మవారి కటాక్షం కొరకై చక్కగా తిరుపతిలో చదువుకున్నటువంటి వేద విద్యార్థులచే ఈ యొక్క 108 సార్లు శ్రీ సూక్త పారాయణ తద్దశాంశముగా పారమాత్మిక ఉపనిషత్ సహితంగా అమ్మవారికి పౌండరీకాగ్నికి ముక్త హోమంగా ఉండేటువంటి పారమాత్మికంతో కూడి 108 సార్లు శ్రీ సూక్త హవనాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పొద్దున నుండి వర్షం ఆటంకం కలిగించినా కూడా భక్తికి ఆ వర్షం ఆటంకం కాదని నిరూపిస్తూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజని నిర్వహించుతూ ఉన్నారు. లోకక్షేమార్థం చేసినటువంటి ఈ యొక్క హోమం యొక్క ఫలితంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తజనులందరూ కూడా అమ్మవారికి కృపాకటాక్ష పాత్రలు అవుతాయని కోరుచు ఓం నమో వెంకటేశ్వర. ఈ 4వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఈ పౌండరీక అష్టోత్తర శ్రీ సూక్త పారాయణ సహిత శ్రీ మహాలక్ష్మి పౌండరీక మహాయాగాన్ని 4వ సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించబడుతున్నది. భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. మన చైర్మన్ గారు, మన సాంబ వెంకటరావు గారు, వెంకట శివ వేణుగోపాల గోపి గారు, మరియు గంధం సూర్యనారాయణ గారు, మరియు ధనంజయ గారు, విశేషమైనటువంటి మిట్ట సుఖా సాంబా గారు, మళ్ళీ కోడిసూరి గిరిధరావు గారు, ఇంకా చాలామంది భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈ 4వ సంవత్సరంగా ఏర్పాటు చేస్తున్నాము. నరసరావుపేట పట్టణంలోని వల్లపు చెరువు సమీపంలో గల శ్రీ గంగమ్మ గుడిలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గంగమ్మ ఆలయాన్ని ప్రకృతి మాత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వల్లపు చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించిన కారణంగా చుట్టూ చెట్లు పెరిగి ప్రకృతి ఒడిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత 2 దశాబ్దాల క్రితమే ఆలయ నిర్మాణం జరిగిందని, అందువలన ప్రజలు ప్రకృతి మాత ఆలయంగా పిలుస్తారని రిటైర్డ్ అధ్యాపకులు పాండురంగారావు తెలిపారు. వల్లప్ప చెరువును మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కమిటీ సభ్యులు పూలశెట్టి హనుమంతరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం జరిగింది. ఈ రోజున 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా నర్సరావుపేట వల్లప్ప చెరువు వద్ద ఉన్నటువంటి గంగమ్మ గుడిలో ఈరోజు ఆహ్లాదకరంగా మనం పూజలు జరుపుకుంటున్నాం. ఇది గంగమ్మ గుడే కాకుండా ప్రకృతి మాత ఆలయం. చెరువు ఒడ్డునే ఉన్నటువంటి ఈ చెట్లు చేమలు ఈ అన్నింటినీ ఆధారంగా చేసుకుని ఇక్కడ గుడిని 20 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. నా పేరు కుంచాల స్వామి, టౌన్ కన్జ్యూమర్స్ వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా నేను గత 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మన నూతన పల్నాడు జిల్లా ఏర్పడినాక ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం ప్రాంతంగా చేయమని మేము స్థానిక ఎమ్మెల్యే మన అరవింద బాబు గారిని, అట్లాగనే మన శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయ గారిని కోరడం జరిగింది. అనేక వారు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా టూరిజం ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ పర్యాటక ప్రాంతానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వాలు కూడా బాగా సహకరిస్తున్నాయి. కాబట్టి త్వరగా ఈ ప్రాంతాన్ని కూడా టూరిజం ప్రాంతంగా చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని అంతటిని గోగుల పేర్రాజు గారు,
కుర్రా పాండురంగారావు గారు, అలాగే స్వామి గారు, తదితర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే ఇందాక పాండురంగారావు గారు చెప్పినట్టు ఇక్కడ వల్లభ చెరువును అంతా డెవలప్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తేవాల్సిందిగా మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, ఫారెస్ట్ రేంజర్ పోతురాజు, కళాశాల విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, హరితాంధ్ర కోసం అడుగులు వేద్దాం, వనక్షేమం మనక్షేమం అంటూ నినాదాలు చేశారు. ఈ చైర్స్ అన్ని అక్కడికి షెడ్లోకి తీసుకెళ్ళండి కొన్ని. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ సంరక్షించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ కోరారు. లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,00,000 మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ మూలంగా ప్రకృతి సహజ పరిస్థితిని కోల్పోయి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అందువల్ల మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి అని పిలుపునిచ్చారు. ఈ వన మహోత్సవ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని గౌరవం చీఫ్ మినిస్టర్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అలాగే జిల్లాలో కూడా వన మహోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ పేరిచెర్లలో నగర వనంలో పిల్లలందరూ అలాగే అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు వీరందరి మధ్య మొక్కల్ని మనం నాటడం జరుగుతుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి హాస్టల్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడంతా కూడా మొక్కలు నాటాలని చెప్పి దాదాపుగా 1,00,000 మొక్కలను ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను పంచాయతీ లెవెల్ వరకు పంపించేయడం కూడా జరిగింది. గత వారం రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, అలాగే పంచాయతీ వారు, అలాగే మున్సిపల్ శాఖ, జిల్లా యంత్రాంగం అంతా సమన్వయం చేసుకొని ఈరోజు 1,00,000 మొక్కల్ని సమకూర్చడం జరిగింది. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిరాం మందిరంలో శుక్రవారం శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం, వరలక్ష్మీదేవి వ్రతం జరిగింది. ఈ వ్రతంలో పట్టణ మహిళలు పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ వ్రతంలో పాల్గొన్న మహిళలకు డ్రా పద్ధతిలో తీసి బహుమతులు 5 చీరలను అందించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిరాం మందిరం చైర్మన్ శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు వల్లూరి వాసుదేవ శర్మ, సతీష్ శర్మ, సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరాం. శ్రీ షిరిడి సాయిరాం మందిరము, జానపాడు రోడ్డు, పిడుగురాళ్ల. ఈ రోజున శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా మన దేవస్థానంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ వ్రతంలో సుమారు 50 మంది మహిళలు వ్రతాన్ని నోచుకున్నారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ సందర్భంగా మన దేవాలయంలో అమ్మవారికి కట్టినటువంటి శేష వస్త్రములు ఒక 5 చీరలు ఈ యొక్క కూర్చున్నటువంటి పూజలో కూర్చున్నటువంటి స్త్రీలకి బహుకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మన దేవస్థాన అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జై సాయిరాం. కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి పనులు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్. గుంటూరు ఎల్ఆర్ కాలనీ 9వ లైను 17వ డివిజన్లో నూతన సీసీ రోడ్డులకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ మహమ్మద్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ప్రతి డివిజన్లో ప్రారంభిస్తున్నామన్నారు. ముఖ్యంగా అమృత్యోత్సవ పథకం విధులు త్వరలో గుంటూరు కార్పొరేషన్కు రానున్నాయని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. నగర ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ బ్రహ్మసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహర్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ, రోడ్డు శాంక్షన్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏర్పాటు జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి 9వ లైన్లో
డ్రైన్లు, అలాగే 6-7 లైన్లు సీసీ రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ, కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వీధి దీపాలు కానీ, అలాగే శానిటేషన్ కానీ, రోడ్లు, డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ అలీ సురేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకంగా నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అబ్దుల్ కలాం సేవా సమితి ఫౌండర్ ఎస్కే పాషావలి సభ్యులు స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పరంగా సహకారాన్ని పూర్తిగా అందిస్తామని, అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో పెట్టడానికి విద్యార్థులు కష్టపడి చదువులో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్కే జలీల్, తెలుగుదేశం పార్టీ నాయకులు మదర్ సాహెబ్, ముస్లిం సేవా సమితి అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ, తెలుగు యువత నాయకులు పఠాన్ బాబు ఖాన్ మాట్లాడుతూ స్కూలు అభివృద్ధికి తమ తోడ్పాటును అందిస్తామని తెలిపారు. నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్సిల్ బాక్సులు, బ్యాగులు అందించిన దాతలకు అధ్యక్షులు పాషావలి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు అంజిబాబు శంకర్, అబ్దుల్ కలాం యూత్ నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి మావులి మాస్టర్ గారు, అలాగే అజంతా క్యాసెట్ కార్నర్ చిన్ను గారి బ్రదర్ ఆయన గాయత్రి బుక్స్, వీళ్ళందరూ కూడా మాకు అడగడంతోనే మనకు సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా మనం చప్పట్ల ద్వారా. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సామూహిక వరలక్ష్మి వ్రతం 100 మందికి పైగా పాల్గొన్న మహిళా భక్తులు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం జరిగింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి టి సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. సుమారు 125 మంది మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గణపతి పూజ, శ్రీ అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చన, అనంతరం వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. భక్తులకు అందరికీ దేవస్థానం తరపున ఉచితంగా పూజా ద్రవ్యాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అక్రమ కేసులు పెట్టి ఏపీ పోలీసులు వేధించారంటున్న ముంబై సినీ నటి జత్వానీ, హోంమంత్రి అనిత స్పందించాలని తెలుగు మహిళల డిమాండ్. పోలీస్ అధికారులు వేధించారని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని సినీ నటి జత్వానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, అందువల్లనే ఫిర్యాదు చేసేందుకు వచ్చానని నటి వెల్లడించారు. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటిని వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శులు భీమినేని వందనాదేవి, ముంతాజ్ డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనంతపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మహిళా నేతలు వ్యాఖ్యానించారు. వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలతో పాటుగా అధికారులు కూడా అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా నవ్యాంధ్రప్రదేశ్ని అది అత్యాచాంధ్రప్రదేశ్గా వాళ్ళు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. చూడండి వెలుగులోకి ఏ విధంగా వస్తూ ఉన్నాయో ఆడపిల్లల మీద అత్యాచారాలు, దాడులు, మానభంగాలు ఎంత దారుణంగా వాళ్ళ పరిపాలన ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ అంబటి రాంబాబు మంత్రిగా పనిచేసి ఆయన రాసలీలలో రాంబాబుగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అలాగే అవంతి శ్రీనివాస్, అనంతబాబు, దువాడ శ్రీనివాస్, ఇవాళ మళ్ళా కుక్కల విద్యాసాగరం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర చెప్పడానికైతే టైం చాలదు. వీళ్ళందరూ కూడా పేరు మోసిన మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసినటువంటి వ్యక్తులు.
వాళ్ళకి ఎమ్మెల్సీలు కట్టబెట్టి మంత్రి పదవులు కట్టబెట్టి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. నా పేరు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయిందనటానికి ఇదొక జత్వానీ అంశం, ఒక నిదర్శనం. అసలు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క మహిళకి కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రక్షణ అనేది లేదు. ఒక సాక్షాత్ అప్పుడు ఎమ్మెల్యే మంత్రి అరగంట అంటాడు ఒక ఎమ్మెల్యే, గంట అంటాడు ఒక ఎమ్మెల్యే సెల్ ఫోన్ చూపించి మరి వీడియోస్ చేసి మరి చూపిస్తారు, ఎమ్మెల్సీలు చేస్తారు. మొన్న శాంతి కోసం విజయసాయిరెడ్డి గారు చేసిన దేవాదాయ శాఖలో చేసిన ఆమెని వాళ్ళని ఆఫీసర్స్ని లొంగబరుచుకొని వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.